Welcome to Naresh Academy UPSC APPSC Group 1 and 2 Related Daily Current Affairs April 9 2024 Prelims Practice and Previous ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ 1 ఓషియానిక్ నినో ఇండెక్స్ గురించి తెలపండి. సందర్భం ఇటీవల యుఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఏప్రిల్ నుంచి జూన్ 2024 నాటికి ఓషియానిక్ నినో ఇండెక్స్ ఓని తటస్థ శ్రేణికి మారే 83% సంభావ్యతను అంచనా వేసింది. ఓషియానిక్ నినో ఇండెక్స్ గురించి ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ లేదా ఈఎన్ఎస్ఓ అని పిలువబడే కాలానుగుణ వాతావరణ నమూనా యొక్క సముద్ర భాగాన్ని పర్యవేక్షించడానికి ఇది నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏ యొక్క ప్రాథమిక సూచిక. ఓని 3 నెలల సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను తూర్పు మధ్య ఉష్ణమండల పసిఫిక్లో 1:21:70 మధ్య అంతర్జాతీయ డేట్లైన్కు సమీపంలో ట్రాక్ చేస్తుంది మరియు అవి సగటు కంటే వెచ్చగా లేదా చల్లగా ఉన్నాయా 0.5 లేదా అంతకంటే ఎక్కువ సూచిక విలువలు ఎల్ నినోను సూచిస్తాయి మరియు 0.5 లేదా అంతకంటే తక్కువ విలువలు లా నినాను సూచిస్తాయి. ఎల్ నినో మరియు లా నినా అంటే ఏమిటి? ఎల్ నినో మరియు లా నినా అనేవి రెండు వ్యతిరేక వాతావరణ పోకడలు. ఇవి సాధారణ పరిస్థితుల నుండి వైదొలిగి సాధారణంగా 9 నుండి 12 నెలల వరకు నడుస్తాయి, కానీ తరచుగా పొడిగించవచ్చు. ఈ సంఘటనలు సగటున ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఎల్ నినో లా నినా కంటే చాలా తరచుగా జరుగుతుంది, కానీ క్రమ పద్ధతిలో కాదు, మరియు శాస్త్రవేత్తలు కలిసి ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ ఈఎన్ఎస్ఓ చక్రంగా సూచిస్తారు. ఎల్ నినోను సాధారణంగా వెచ్చని దశ, భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలో పశ్చిమం నుండి తూర్పుకు వ్యాపించే వెచ్చని నీటి సమూహం అని పిలుస్తారు మరియు లా నినా ఈఎన్ఎస్ఓ యొక్క చల్లని దశ, చల్లని నీటి బ్యాండ్ తూర్పు పడమరకు వ్యాపిస్తుంది గా గుర్తించబడింది. ఎల్ నినో మరియు లా నినా రెండూ వాతావరణం, అడవి మంటలు, పర్యావరణ వ్యవస్థలు మరియు ఆర్థిక శాస్త్రంపై ప్రపంచ ప్రభావాలను చూపుతాయి. క్వశ్చన్ నంబర్ 2 మంగళ్ పాండే గురించి తెలపండి. సందర్భం 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో మంగళ్ పాండే ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతని వర్ధంతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 8న జరుపుకుంటారు. మంగళ్ పాండే గురించి 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశం యొక్క మొదటి తిరుగుబాటులో మంగళ్ పాండే కీలక పాత్ర పోషించాడు. అతను 1857 సిపాయిల తిరుగుబాటు అని కూడా పిలువబడే మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో హీరోగా పరిగణించబడ్డాడు. జీవితం తొలి దశలో అతను జూలై 19, 1827న ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో జన్మించాడు. 1849లో పాండే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చేరాడు మరియు బారక్పూర్లోని 34వ బెంగాల్ స్థానిక పదాతి దళానికి చెందిన 6వ కంపెనీలో సిపాయిగా పనిచేశాడు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు సైనికుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా జంతువుల కొవ్వుతో కూడిన గుళికలను ప్రవేశపెట్టినందుకు అతను ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటుదారుల ఈ ఉద్యమం భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంది మరియు వలస పాలకులకు వ్యతిరేకంగా సామూహిక తిరుగుబాటుకు దారితీసింది. సామాన్య ప్రజలు కూడా బయటకు వచ్చి భారత వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించారు. మార్చి 29, 1857న పాండే తన సీనియర్ సార్జెంట్ మేజర్పై తిరుగుబాటు చేసి కాల్పులు జరిపాడు. బరాక్పూర్లోని లాల్ బగాన్లో కోర్ట్ మార్షల్ ఆదేశంతో ఏప్రిల్ 8, 1857న అతనిని ఉరితీశారు. బెహ్రాంపూర్లోని 19వ పదాతిదళం వలె అతని రెజిమెంట్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినందుకు రద్దు చేయబడింది. క్వశ్చన్ నంబర్ 3 ల్యాబ్ గ్రోన్ మినీ బ్రెయిన్స్ గురించి తెలపండి. సందర్భం ల్యాబ్లో పెరిగిన మినీ బ్రెయిన్లు కంకషన్లు మరియు ఇతర బాధాకరమైన మెదడు గాయాలు ప్రజలలో చిత్తవైకల్యం ప్రమాదాన్ని ఎందుకు పెంచుతున్నాయో వివరించడంలో సహాయపడవచ్చు. ల్యాబ్ పెరిగిన మినీ బ్రెయిన్స్ గురించి వీటిని శాస్త్రీయంగా బ్రెయిన్ ఆర్గానాయిడ్స్ అని పిలుస్తారు, కానీ తరచుగా మినీ బ్రెయిన్స్ అని పిలుస్తారు మరియు పూర్తి పరిమాణ మానవ మెదడుల యొక్క సూక్ష్మ, సరళీకృత నమూనాలుగా పనిచేస్తాయి. మినీ బ్రెయిన్లు ఎలా తయారవుతాయి? శాస్త్రవేత్తలు సాధారణంగా స్టెమ్ సెల్స్ నుండి మెదడు ఆర్గానాయిడ్లను పెంచుతారు. ఇది రక్తం, చర్మం,
ప్రేగు లేదా మెదడు ఏదైనా కణ రకానికి దారితీసే ఒక రకమైన అపరిపక్వ కణం. ఆర్గానాయిడ్స్ పెరగడానికి ఉపయోగించే మూలకణాలు వయోజన మానవ కణాల నుండి రావచ్చు లేదా చాలా అరుదుగా మానవ పిండ కణజాలం నుండి రావచ్చు. శాస్త్రవేత్తలు వయోజన కణాలను సేకరించి వాటిని స్టెమ్ సెల్ లాంటి స్థితికి మార్చడానికి రసాయనాలకు బహిర్గతం చేస్తారు. ఫలితంగా ఏర్పడే మూలకణాలను ప్రేరిత ప్లూరిపోటెంట్ మూలకణాలు ఐపిఎస్సి అంటారు. ఇవి ఏ రకమైన కణజాలంలోనైనా పెరిగేలా చేయవచ్చు. మినీ బ్రెయిన్ను సృష్టించడానికి శాస్త్రవేత్తలు ఈ మూలకణాలను ప్రోటీన్ రిచ్ మ్యాట్రిక్స్లో పొందుపరిచారు. ఈ పదార్థం కణాలు విభజించినప్పుడు మరియు 3D ఆకారాన్ని ఏర్పరుస్తుంది. ప్రత్యామ్నాయంగా కణాలను భౌతిక 3D పరంజా పైన పెంచవచ్చు. అప్లికేషన్: ఈ ఆర్గానాయిడ్స్ ప్రాథమిక పరిశోధన, డ్రగ్ డెవలప్మెంట్ మరియు కంప్యూటర్ సైన్స్లో కూడా ఉపయోగపడతాయి. క్వశ్చన్ నంబర్ 4. భారతదేశం మరియు యుఎస్ వంటి దేశాలలో ప్రజాస్వామ్య స్థితి మరియు సంభావ్య సవాళ్ల గురించి చర్చించే ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ పుస్తక రచయిత ఎవరు? 1 సత్య నాదెళ్ల, 2 సామ్ పిట్రోడా, 3 సుందర్ పిచాయ్, 4 శశి థరూర్. సరైన సమాధానం సామ్ పిట్రోడా. సందర్భం: శామ్ పిట్రోడా ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ పుస్తక రచయిత. ఇది చర్చిస్తుంది భారతదేశం మరియు యుఎస్ వంటి దేశాలలో ప్రజాస్వామ్య స్థితి మరియు సంభావ్య సవాళ్ల గురించి ఆందోళనలు. ప్రధానాంశాలు: వర్చువల్గా పిట్రోడా హోస్ట్ చేసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ హాజరయ్యారు. కపిల్ సిబల్ మరియు సాహిత్య రంగానికి చెందిన పలువురు ప్రముఖులు. దేశంలోని వనరులను కొత్త శ్రేణులు ఎలా మూలకు చేర్చారో రచయిత మరింత ఎత్తి చూపారు. రచయిత ప్రకారం ఈ పుస్తకం సంభాషణను ప్రేరేపించడానికి ఉద్దేశించబడింది, ముఖ్యంగా యువతలో ప్రజాస్వామ్యం యొక్క ఆలోచన, వారికి అర్థం ఏమిటి మరియు రాబోయే యుగంలో ప్రజాస్వామ్యం మనుగడలో మరియు అభివృద్ధి చెందడంలో వారు పోషించగల పాత్ర గురించి. క్వశ్చన్ నంబర్ 5. భారతదేశంలో రైలు కమ్యూనికేషన్ సాంకేతికతను విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో స్వదేశీ రైలు నియంత్రణ నిర్వహణ వ్యవస్థ ఐటీసీఎంఎస్ ను అభివృద్ధి చేయడానికి ఏ సంస్థలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి? 1 BEML మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL), 2 భారతీయ రైల్వేలు మరియు DRDO, 3 ఇస్రో మరియు HAL, 4 BEL మరియు NTPC. సరైన సమాధానం BEML మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL). సందర్భం: భారతదేశంలో రైలు కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం స్వదేశీ రైలు నియంత్రణ నిర్వహణ వ్యవస్థ ఐటీసీఎంఎస్ ను అభివృద్ధి చేయడానికి BEML మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL) ఒక మార్గదర్శక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాయి. ప్రధానాంశాలు: 2 డిఫెన్స్ల మధ్య అవగాహన ఒప్పందం (MOU) రైలు నియంత్రణ నిర్వహణ వ్యవస్థలలో ఆవిష్కరణ మరియు స్వీయ విశ్వాసాన్ని పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. భారతీయ రైల్వేలు మరియు మెట్రో వ్యవస్థల కోసం రూపొందించిన అధిక విలువ ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి BEML మరియు BEL మధ్య సహకారాన్ని నొక్కిచెప్పే మేక్ ఇన్ ఇండియా చొరవతో ఈ సహకార ప్రయత్నం జతకట్టింది. BEML ప్రధాన కార్యాలయంలో జరిగిన MOU మార్పిడి కార్యక్రమంలో BEML చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శంతను రాయ్ మరియు BEL డైరెక్టర్ RD మనోజ్ జైన్ సహా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యం రైలు నియంత్రణ నిర్వహణ వ్యవస్థల TCMS కోసం స్వదేశీ పరిష్కారాలను అభివృద్ధి చేయడం ద్వారా దిగుమతి చేసుకున్న సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రైలు వ్యవస్థల అంతటా నియంత్రణ మరియు పర్యవేక్షణ విధులను సమన్వయం చేయడానికి అవసరం. రైలు మెదడు-గా పిలువబడే TCMS భారతదేశ రైలు రవాణా ల్యాండ్స్కేప్లో కార్యాచరణ సామర్థ్యాన్ని మరియు జాతీయ స్వావలంబనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్వశ్చన్ నంబర్ 6. కొంగు ప్రాంతంలోని ముఖ్యమైన రాక్ కళలకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. ఇవి 3000 సంవత్సరాల నాటి గుహ పెయింటింగ్లు, తెల్లని వర్ణద్రవ్యాలతో గీసిన పెయింటింగ్లు ఏనుగు, రథం మరియు ఈ ప్రాంతంలోని ప్రారంభ నివాసుల జీవితాలను వర్ణిస్తాయి. 2. ఈ ప్రాంతం మెగాలిథిక్ శ్మశానవాటికలను కూడా కలిగి ఉంది. ఇది పెయింటింగ్లను ఈ మెగాలిత్లకు అనుసంధానం చేయడానికి చాలామంది పండితులను ప్రేరేపించింది. ఈ పెయింటింగ్ల తేదీని క్రీ.పూ.
5వ శతాబ్దానికి నెట్టివేసింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనవి? 1 మాత్రమే. 2 మాత్రమే. 3 1 మరియు 2 4 1 లేదా 2 కాదు. సరైన సమాధానం 1 మరియు 2 సందర్భం: ది హిందూ, కుమిట్టిపతి వద్ద ఉన్న రాతి చిత్రాలు చరిత్రపూర్వ కొంగు ప్రాంతానికి సాక్ష్యమిస్తున్నాయి. ప్రధానాంశాలు: కొంగు ప్రాంతంలోని ముఖ్యమైన రాతి కళలు. ఇవి 3000 సంవత్సరాల నాటి గుహ పెయింటింగ్లు, తెల్లని వర్ణద్రవ్యాలతో గీసిన పెయింటింగ్లు ఏనుగు, రథం మరియు ఈ ప్రాంతంలోని ప్రారంభ నివాసుల జీవితాలను వర్ణిస్తాయి. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది. ఈ ప్రాంతం మెగాలిథిక్ శ్మశానవాటికలను కూడా కలిగి ఉంది. ఈ పెయింటింగ్ల తేదీని 5వ శతాబ్దంకి ఈ మెగాలిత్లతో అనుసంధానించడానికి చాలామంది పండితులను ప్రేరేపించారు. కాబట్టి స్టేట్మెంట్ 2 సరైనది. ఇవి కోయంబత్తూరు సమీపంలోని కుమిట్టిపతి గ్రామంలోని పతిమలై కొండపై ఒక గుహలో ఉన్నాయి. తమిళనాడులోని చాలా రాక్ పెయింటింగ్ ప్రదేశాలు రాక్ షెల్టర్లలో కనిపిస్తాయి. కుమిట్టిపతిలో ఉన్నవి గుహలోపల చిత్రించబడ్డాయి. అటువంటి పరిపూర్ణ గుహలలో పెయింటింగ్లు రాష్ట్రంలో చాలా తక్కువ. రథం, మానవ బొమ్మలు మరియు జంతువులు వంటి చిత్రాలు గుహను అలంకరిస్తాయి. ఈ ప్రాంతంలోని చరిత్రపూర్వ ప్రజల జీవితాలు, వారి దినచర్యలు మరియు సంస్కృతికి సంబంధించిన సాక్ష్యాలు. గుహలో చిన్న చిన్న గుంటలు మరియు రంధ్రాలు ఉన్నాయి. వీటిని నీరు మరియు ఇతర వస్తువులను నిల్వ చేయడానికి ఉపయోగించారని నమ్ముతారు. కళాకారులు బొమ్మలను చిత్రించడానికి సహజగంతో పాటు అకర్బన తెల్లని వర్ణద్రవ్యాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇలాంటి రాతి చిత్రాలను జిల్లాలోని తొండముత్తూరు సమీపంలోని వెల్లరుక్కంపాడయం, విరలియూరు మరియు కోవనూర్లో కొండ శిఖరాలపై చూడవచ్చు. అవి వేట మరియు ఇతర కార్యకలాపాలను వర్ణిస్తాయి. కుమిట్టిపతి పశ్చిమ కనుమలలోని పాలక్కాడ్ గ్యాప్లో వస్తుంది. ఇది పర్వత శ్రేణిలో ఒక ముఖ్యమైన విరామం. ఇది ప్రాచీన కాలం నుండి తమిళ భూమి మరియు కేరళ మధ్య కారిడార్గా పనిచేసింది. అనమలై మరియు అయ్యసామి మలై మధ్య పాలక్కాడ్ గ్యాప్లో పురాతన వాణిజ్య మార్గాలు పెరువాజీ ఉన్నాయి. అటువంటి 3 మార్గాలు అనమలై, వెల్లలూరు మరియు అవినాసి గుండా వెళ్లాయి సంగం కాలంలో. క్వశ్చన్ నంబర్ 7. ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. జాతీయ, భౌగోళిక మరియు సాంస్కృతిక సరిహద్దులను అధిగమించి గ్లోబల్ మార్కెట్లో ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ గుర్తించబడింది. 2. ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 ప్రకారం ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ యొక్క రక్షణ, వస్తువులు లేదా సేవల వర్గాలు ఒకేలా లేకపోయినా, గుర్తు లేదా దాని వైవిధ్యాల అనధికారిక వినియోగాన్ని నిరోధించడాన్ని కలిగి ఉంటుంది. 3. ఒక దశాబ్దానికి పైగా వాడుకలో ఉన్న ఏదైనా ట్రేడ్ మార్క్ స్వయంచాలకంగా ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ స్థితికి అర్హత పొందుతుంది. పై స్టేట్మెంట్లు ఎన్ని సరైనవి? 1 1 మాత్రమే. 2 మాత్రమే. 3 4 ఏదీ లేదు. సమాధానం 2. సందర్భం: ఇటీవల ఢిల్లీ హైకోర్టు హల్దీరామ్ మార్క్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆహార పదార్థాలు, రెస్టారెంట్లు మరియు తినుబండారాలకు సంబంధించి ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ అని ప్రకటించింది. ట్రేడ్ మార్క్స్ చట్టం 1999 దుర్వినియోగాన్ని నిరోధించడానికి ప్రసిద్ధ ట్రేడ్ మార్క్లకు రక్షణను అందిస్తుంది. ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ జాతీయ, భౌగోళిక మరియు సాంస్కృతిక సరిహద్దులను అధిగమించి గ్లోబల్ మార్కెట్లో ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ గుర్తించబడింది. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది. ఏదైనా ఉత్పత్తి పరిశ్రమకు ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ హోదాను అందించవచ్చు. ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 ప్రకారం ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ రక్షణలో వస్తువులు లేదా సేవల వర్గాలు ఒకేలా లేకపోయినా, గుర్తు లేదా దాని వైవిధ్యాల అనధికారిక వినియోగాన్ని నిరోధించడాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 సరైనది. ట్రేడ్ మార్కు దాని ఉపయోగం యొక్క వ్యవధి ఆధారంగా సుప్రసిద్ధమైనది గా పరిగణించబడే స్వయంచాలక అర్హత లేదు. ఈ నిర్ణయంలో బ్రాండ్ యొక్క గుర్తింపు, మార్కెట్ ఉనికి మరియు దాని చట్టపరమైన రక్షణ పరిధి వంటి అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి స్టేట్మెంట్ 3 తప్పు.
క్వశ్చన్ నంబర్ 8 ఏ సంస్థ శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధనలో సముద్రాలు ప్లాస్టిక్ కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయని పేర్కొంది. సాగర గర్భంలో 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ పేరుకుపోయిందని వివరించింది. సరైన సమాధానం ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ CSIRO. వివరణ: ప్రతి నిమిషానికి 1 ట్రక్కు పరిమాణంలో ఈ పదార్థం సముద్రాల్లో వచ్చి చేరుతోందని తెలిపింది. ప్లాస్టిక్ కాలుష్యానికి సాగర గర్భం ఒక రిజర్వాయర్గా మారుతోందని వెల్లడించింది. కాలక్రమంలో ఈ పదార్థం చిన్నపాటి తునకలుగా విచ్ఛిన్నమై సముద్ర అవక్షేపాల్లో కలుస్తోందని తెలిపింది. సాగరాల ఉపరితలాల్లో తేలియాడుతున్న ప్లాస్టిక్తో పోలిస్తే సముద్రగర్భంలో ఈ పదార్థం 100 రెట్లు ఎక్కువగా పేరుకుపోతోందని వారు గుర్తించారు. ప్లాస్టిక్ సాగర ఉపరితలం తాత్కాలిక గమ్యస్థానమేనని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతిమంగా సముద్ర గర్భంలోకి అది చేరుతోందని వివరించారు. సముద్రంలోకి ప్లాస్టిక్ చేరకుండా చూస్తే ఆ పరిమాణం తగ్గుతుందని తెలిపారు. రిమోట్ ఆపరేటెడ్ వాహనాలు బోటమ్ ట్రాల్స్ సేకరించిన డేటా ఆధారంగా ప్రిడిక్టివ్ మోడల్స్ను ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం రెట్టింపయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పదార్థం ఎటు పయనిస్తోందన్నది తెలుసుకోవడం కీలకమని వారు తెలిపారు. తద్వారా పర్యావరణ వ్యవస్థలు, వన్యప్రాణులను కాపాడొచ్చని పేర్కొన్నారు. క్వశ్చన్ నంబర్ 9 ఆర్థిక వ్యవస్థలో వాస్తవ రంగాన్ని ఏర్పరిచిన కింది కార్యకలాపాలలో ఏది? 1. రైతులు తమ పంటలను పండిస్తున్నారు. 2. టెక్స్టైల్ మిల్లులు ముడి పత్తిని బట్టలుగా మారుస్తున్నాయి. 3. ఒక వాణిజ్య బ్యాంకు వ్యాపార సంస్థకు డబ్బును అప్పుగా ఇస్తుంది. 4. విదేశాల్లో రూపాయి విలువ కలిగిన బాండ్లను జారీ చేసే కార్పొరేట్ సంస్థ. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. A 1 మరియు 2 మాత్రమే. B 2, 3 మరియు 4 మాత్రమే. C 1, 3 మరియు 4 మాత్రమే. D 1, 2, 3 మరియు 4. జవాబు: ఏదైనా దేశీయ ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉన్నాయి. సాధారణ ప్రభుత్వ రంగం, రియల్ రంగం, ఆర్థిక రంగం. ఎంపికలు 1 మరియు 2 సరైనవి. ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవ రంగం ఎంటర్ప్రైజెస్, నాన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లు, గృహాలు మరియు గృహాలకు సేవలందించే లాభాపేక్ష లేని సంస్థలను కలిగి ఉంటుంది. ఆర్థికేతర సంస్థలు మార్కెట్ వస్తువులు మరియు ఆర్థికేతర సేవల ఉత్పత్తిలో పాల్గొన్న అన్ని నివాస యూనిట్లను కలిగి ఉంటాయి. మార్కెట్ వస్తువులు మరియు సేవలు మార్కెట్ ధరలకు విక్రయించబడే వస్తువులు మరియు సేవలు, ఆర్థికంగా ముఖ్యమైన ధరలు. ఎంపికలు 3 మరియు 4 తప్పు. ఆర్థిక రంగం ప్రధానంగా ఆర్థిక మధ్యవర్తిత్వం లేదా ఆర్థిక మధ్యవర్తిత్వానికి దోహదపడే సహాయక ఆర్థిక కార్యకలాపాలలో నిమగ్నమైన కార్పొరేషన్లను కలిగి ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 10 కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఈ విధంగా పిలిచేవారు. జవాబు: సమయము. కాకతీయుల కాలంలో నియోగ బ్రాహ్మణులు మరియు వైదిక బ్రాహ్మణులు అనే 2 రకాల బ్రాహ్మణులు ఉండేవారు. కాకతీయుల కాలంలో సామాజిక జీవితంలో ప్రధాన లక్షణం కుల సంఘాలు. వారి కాలంలో కుల సంఘాలను సమయాలు అని పిలిచేవారు. ఆ సమయంలో బ్రాహ్మణ కులాన్ని మహాజనాలు అని పిలిచేవారు. Thank you for watching this video. Please subscribe my YouTube channel name @ of Naresh Academy 5509. Have a nice day.